హాయ్ ఫ్రెండ్స్, మనం చూస్తున్నాము నోటికి ఎంతో రుచిగా ఉండే వెజ్ ఇంగ్రీడియంట్స్ క్యాబేజ్ ఇంకా క్యారెట్. క్యాబేజ్ సన్నగా తరుక్కోవాలి, క్యారెట్నేమో సన్నగా తుడుము పట్టుకోవాలి. ఇలా రెండు ఒక బౌల్లో తీసుకున్న తర్వాత అందులోకి 1 కప్పు కార్న్ఫ్లవర్, అరకప్పు మైదా, కొంచెం కారం మసాలా, కొంచెం ఉప్పు, ఇలా అన్నీ కలుపుకొని అందులో వాటర్ యాడ్ చేసుకోము. ఎందుకంటే క్యాబేజ్ ఇంకా క్యారెట్లో వాటర్ లాగే ఉంటాయి కాబట్టి మనం వాటర్ యాడ్ చేసుకోము. ఇలా మొత్తం అన్నీ కలుపుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇలా చిన్నగా బాల్స్ అన్ని ఒక పక్కన ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకుంటాం. ఇలా చిన్న బాల్స్ అన్ని తీసుకొని పక్కన ప్లేట్లో పెట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ అనేది బాగా హై ఫ్లేమ్లో వేయించిన తర్వాత ఈ బాల్స్ అన్ని అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా రెడ్ ఇంకా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ బాల్స్ అన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. లేదంటే క్యాబేజ్ పచ్చివాసన స్మెల్ అలాగే ఉండిపోతుంది. ఇలా బ్రౌన్ కలర్ రాగానే మనం పక్కన ఒక చిన్న బౌల్లోకి తీసుకొని ఈ పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఈ బౌల్స్ అన్ని పక్కన తీసుకున్న తర్వాత పక్క స్టవ్లో చిన్న కడాయి పెట్టేసుకొని అందులో 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తరిగి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి ఇంకా అల్లం వెల్లుల్లి ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ రాగానే ఇందులోకి 1 కప్పు సోయా సాస్, 1 కప్పు టమోటా సాస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని అందులోకి 1 కప్పు వాటర్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాని తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న బాల్స్ అన్నీ అందులో వేసుకోవాలి. అందులో వేసుకొని ఇలా 5 to 10 మినిట్స్ బాగా ఫ్రై చేసుకొని మనం స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే లో ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగా మనం ఇది అనేది బాగా వాటర్ పీల్చుకొని ఎంతో జ్యూసీగా బాగా వస్తుంది, లేదంటే బాగా మాడిపోతుంది. ఇలా వేసిన తర్వాత అందులోకి చివరన కరివేపాకు ఇంకా మన దగ్గర ఉంటే కొత్తిమీర వేసుకుంటే మనకు చాలా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, వేడివేడిగా మంచూరియా రెడీ.